కాకినాడ సూర్యారావుపేటలో వెంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి సినిమా హాలు రోడ్డులో గల శ్రీ కనకదుర్గమ్మవార్ల ఆలయాలలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ప్రారంభమైన ఉత్సవాలు 12 వరకు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్ గాంధీ బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి తదితర ప్రముఖులు అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారి ఆశీస్సులను అతిథులకు అందజేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన చండీ హోమం యాగశాలను ఎమ్మెల్యే కొండబాబు సందర్శించి పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించారు. అనంతరం మహేంద్ర మిఠావాలా వారు ఏర్పాటు చేసిన అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు, జనసేన నేత తోట సుధీర్ మాట్లాడుతూ కాకినాడలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు సినిమా రోడ్డులో గల కనకదుర్గమ్మ వారి ఆలయాలలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయదశమి సందర్భంగా మా కాకినాడ నగరంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఈరోజే మనం ప్రారంభించుకోవడం జరిగింది. 9 రోజుల పాటు ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా బాలత్రిపుర సుందరి అమ్మవారు, అదేవిధంగా సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారి దేవాలయం, ఈ 2 దేవాలయాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈరోజు బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం అంటే పెద్ద నమ్మకం. సినిమా రోడ్డు కనకదుర్గ అమ్మవారి ఆలయం అన్నప్పుడు కూడా పెద్ద నమ్మకం. ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుందని పెద్ద నమ్మకం. ఈ సంతసేరు సినిమా రోడ్లో గల కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా కనకదుర్గ అమ్మవారు మనందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈ గుడి చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇక్కడ ఎవరైతే వచ్చి భక్తులు అమ్మవారిని కోరుకుంటారో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నాకు ముందే మన సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండబాబు గారు వచ్చి వెళ్ళటం జరిగింది. నేను కూడా రావాల్సి ఉంది, కానీ అక్కడ వారాహి సభ జరగటం వల్ల భానుగుడి సెంటర్లో మేము స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కళ్యాణ్ గారి యొక్క సందేశాన్ని అందరికీ వినిపించే విధంగా అక్కడ ఉండటం జరిగింది. అంచేత కొద్దిగా సమయం డిలే అవటం వల్ల నేను క్షమించమని కోరుతున్నాను. భక్తులందరూ కూడా ఈ 9 రోజులు వచ్చి ఈ కనకదుర్గ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకొని ఆవిడ యొక్క దీవెనలు అందుకోవాల్సిందిగా ఈ కమిటీ సభ్యుల తరఫున, ఈ కాకినాడ ప్రజల తరఫున నేను మరీ కోరుతున్నాను.